నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, యువతను కోరుతున్నా, జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అవర్లీ బేస్డ్ కంటింజెన్స్ ఎంప్లాయీస్, ఈ రాష్ట్రంలో ఒకే ఒక ఎంప్లాయీ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ. దట్స్ ఆల్. ఈ రాష్ట్రంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేసే వ్యక్తికి, ఒక జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వ్యక్తికి గవర్నమెంట్ సర్వీస్లో 70,000 రూపాయలు ఉంటే ఆ 70,000 రూపాయలు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి వచ్చే విధానాన్ని తీసుకొస్తాం. ఇది తీసుకొచ్చే దమ్ము మీకుందా? ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న 10 లక్షల ఉద్యోగాలను మొత్తాన్ని గవర్నమెంట్ పరం చేసేస్తాం. పెద్ద ఖర్చేం అవ్వదు సార్. దానికి మనం ఒకడికి పెట్టే డబ్బులు కనుక ఆపితే ఆడికి దోచిపెట్టేటువంటి డబ్బు ఇసుకల్లో, మైనింగ్లు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి మద్యంలో దోచిపెడతాడు కదా, ఆ ఒక్క డబ్బు చాలు సార్. ఈ 10 లక్షల మందిని గవర్నమెంట్లో కలిపేయచ్చు. నేను కలుపుతాను. నాకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను నేను రాష్ట్ర ప్రజలు. నా దగ్గర విజన్ డాక్యుమెంట్ ఉంది. నేను విత్ డాక్యుమెంట్ తోటి ఐ విల్ కమ్. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, ఈ ఖర్చుని ఏ విధంగా బడ్జెట్లో అలొకేషన్లో తీసుకురావచ్చు, ఏ విధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎస్సీ ఎస్టీ సప్లాన్లో నుంచి డబ్బులు కేటాయించవచ్చు అనేది నా దగ్గర విజన్ డాక్యుమెంట్ ఉంది. ఐ విల్ కమ్ విత్ అ డిస్కషన్. ఎవరైనా సరే డిస్కషన్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఐఎమ్ రెడీ. ఈ రాష్ట్రంలో ఒక్క ఎంప్లాయీ కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉండకూడదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఉండకూడదు, కంటింజెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, అవర్లీ బేస్డ్ ఎంప్లాయీ ఉండకూడదు. పనిచేసేవాడికి సమాన పనికి సమాన వేతనం ఉండి తీరాలి. ఎవడైతే జూనియర్ అసిస్టెంట్ ఎంత వర్క్ చేస్తాడో, సీనియర్ అసిస్టెంట్ ఎంత వర్క్ చేస్తాడో, సూపరింటెండెంట్ ఎంత వర్క్ చేస్తాడో, అదే క్యాడర్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కూడా అదే జీతాన్ని ఇచ్చేటువంటి పాలసీని శ్రవణ్ కుమార్ అనేటువంటి జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేదానికి నా దగ్గర విజన్ డాక్యుమెంట్ ఉంది. యువతకు ఉపాధి కల్పించే దమ్ము నా దగ్గర ఉంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కంపెనీలో, ఇన్స్టిట్యూషన్ కూడా ప్రైవేట్ పరం కాకుండా ప్రతి ఒక్కటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్లోనే పెట్టి ప్రాఫిటబిలిటీని తీసుకొచ్చేటువంటి దమ్ము, ధైర్యం, ఎఫిషియన్సీ నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయా? ఉంటే చెప్పండి ప్రజలకి. ఉంటే ప్రజలకి అవగాహన కల్పించండి. ఉంటే ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వండి. నేను ఈ ప్రోగ్రాం ద్వారా నేను రాజకీయ పార్టీలను ప్రశ్నించదలుచుకున్నా. అందుకని ఈరోజు పెట్టినటువంటి మీటింగ్, ఈరోజు పెట్టినటువంటి థంబ్నెయిల్ కూడా అలాగే ఉంటుంది. ఎంతవరకు మోసం చేస్తారు ప్రజలను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఒక 500 రూపాయల తమ్ముడు ఖర్చు పెట్టి కష్టపడి ఒక పెయింట్ పనికి వెళ్ళి, ఒక సినిమాకి వెళ్తే 200 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళాలి. 150 రూపాయలు పాప్కార్న్ కొనుక్కుంటాడు, ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటాడు, 400 అయిపోతాయి. సంపాదించిందంతా సినిమాల్లో పెడతాడు. ఇంటికి రాగానే